చిన్నతనంలో గొలుసును తెంచుకోలేని ఏనుగు పెద్దదైనప్పుడు తుతునియాలు చేసే బలమున్న అదే భ్రమలో ఉంటుంది. అలాగే ఒకప్పుడు చంద్రబాబు దగ్గర పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను తెలంగాణ సీఎం అన్న విషయాన్ని గుర్తించడం లేదు. నదీ జలాల వాటకు సంబంధించి బాబు అహంకారాన్ని ప్రదర్శిస్తుంటే రేవంత్ మాత్రం పదే పదే బతిమిలాడడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ఇంకా చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. లేదంటే ఇద్దరూ కలిసి దొంగాట ఆడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఏనాడు తెలంగాణ గడ్డ మేలు కోరని చంద్రబాబు కనసన్నల్లోనే ఇంకా తాను పనిచేస్తున్నట్టు భావిస్తున్నట్టున్నారు. నదీ జలాల అంశంపై శుక్రవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రసంగాలను చూసిన తర్వాత సగటు తెలంగాణ వారి నుంచి సాగునీటి రంగ నిపుణుల వరకు అందరిలోనూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలను ఏపీకి ధారాదత్తం చేసేందుకు తెర వెనుక జరిగిన గురు శిష్యుల కుమ్మక్కును కేసీఆర్ బయటపెట్టినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి, ప్రసంగాలు విచిత్రంగా తయారయ్యాయి. ఒకవైపు చంద్రబాబు నదీ జలాలపై హుంకరించినట్టు మాట్లాడుతుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బాబును బతిమిలాడుతున్నట్టు పదే పదే విజ్ఞప్తి చేయటం విస్మయానికి గురిచేస్తోంది. భౌగోళికంగా చూస్తే కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువన ఉన్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నట్టున్నారు. వాస్తవానికి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నది. అలాంటప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖం మీద కొట్టినట్టుగా తెలంగాణ రైతులకు కృష్ణా జలాలను అందించవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం అదే చేసింది. భౌగోళికంగా ఉన్న సానుకూలతను అడ్డం పెట్టుకుని ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నది. దీంతో శ్రీశైలం జలాశయంలో 541 అడుగులకు పైబడి నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాల తరలింపు సాధ్యమవుతుందని గుర్తించిన కేసీఆర్ శ్రీశైలం గర్భం నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసుకునేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. పంప్ హౌజులు, కాల్వలు, రిజర్వాయర్లు ఇలా 90% పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ఏపీకి ధీటుగా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఆ ప్రాజెక్టును పడావు పెట్టింది. పైగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దయాదాక్షిణ్యాల కోసం అర్రులు చాస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మీద కక్ష కట్టడం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్రంలోని మేజర్ ప్రాజెక్టుల నుంచి చివరకు తుమ్మిళ్ల, భక్తరామదాసు వంటి చిన్న ప్రాజెక్టులపైన విషం కక్కి కేంద్రానికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. అంత మాత్రాన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాళేశ్వరంపై కాళ్లకు బలపం కట్టుకుని కేంద్రానికి అనేక సార్లు బాబు ఫిర్యాదు చేసినా కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేశారు. వాస్తవానికి ఏపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా మన భూభాగంలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను నిలువరించే పరిస్థితి కేంద్రానికి గాని ఇతర రాష్ట్రాలకు గాని ఉండదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 2 నదులపైన ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలోని కల్వకుర్తి మొదలు పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం 2022 వరకు పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ ను కేంద్ర జల సంఘానికి సమర్పించుకోలేకపోయింది. చివరకు పోలవరం మళ్లింపు కింద 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ పొదుపు కింద మరో 45 టీఎంసీల నీటిని జోడించి నికర జలాల కేటాయింపు ఉన్నదంటూ డిపిఆర్ సమర్పించింది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించింది. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించినట్లయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి ఫలాలు పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి రైతాంగానికి అందేవి. కానీ రేవంత్ సర్కార్ పనులను పడావు పెట్టి చివరకు 45 టీఎంసీల నికర జలాల కేటాయింపును సైతం వదులుకుంటూ కేంద్రాన్ని అనుమతులు కోరి పాలమూరు గొంతు నుడిమే ప్రయత్నం చేస్తున్నది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల్లో ఏపీ సహకరించకపోతే జూరాల నుంచి నీటిని మళ్లిస్తానంటూ హెచ్చరించారు. అంతేకాదు తాను క్లోజ్డ్ డోర్లో చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయించానంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ శుక్రవారం రావిర్యాల సభలో మాత్రం బాబు మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించకండి అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టుగా రేవంత్ చెప్పిన రోజు వ్యవధిలోనే చంద్రబాబు రాష్ట్రానికి చెందిన 16 ప్రాజెక్టులపై కేంద్రానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఒక సభలో ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకోగా మిగిలిన నీటిని తెలంగాణ వాడుకోవచ్చంటూ అహంకారాన్ని ప్రదర్శించారు. ఇందుకు ధీటుగా జవాబు చెప్పాల్సిన రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయొద్దని, కూర్చుని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పదే పదే దేబరించారు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం అనుమతులు ఇవ్వకున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పలేకపోయారు. దీన్ని బట్టే చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి జంకుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. పైగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చంద్రబాబును పదే పదే బతిమిలాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసమే అన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించి అభాసు పాలయ్యారు. ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు 4th సిటీ నుంచి 12 లేళ్ల రహదారిని నిర్మిస్తున్నారట. పోర్టు కోసం తెలంగాణకు ఏపీ అవసరం ఉన్నదని, కాబట్టి బతిమిలాడు మాట్లాడారు. దేశంలోనే పోర్టు లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అంటూ తన విజ్ఞానాన్ని ప్రదర్శించారు. కానీ దేశంలో పోర్టు లేని రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింను మర్చిపోయారు. ఏపీకి తెలంగాణతోనూ అనేక అవసరాలు ఉంటాయనే వాస్తవాన్ని సీఎం రేవంత్ మర్చిపోవడం గమనార్హం.